ప్రియా తన వంటలో అపారమైన అభిరుచి ఉన్న గృహిణి. ఒక మంగళవారం మధ్యాహ్నం ఆమె తన వంట నైపుణ్యాలను చిన్నపాటి వ్యాపారంగా మార్చాలని నిర్ణయించుకుంది. సంవత్సరాలుగా ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమె సాంప్రదాయ ఆంధ్ర ఊరగాయలు, తీపి వంటకాల గురించి ఎంతగానో పొగుడుతూ వాటిని విక్రయించమని ఆమెను ప్రోత్సహించేవారు. ఈ ఆలోచన ఎప్పుడూ ఆమె మనసుల్లో మెదులుతూనే ఉండేది. కాని భయం, తన పరిధి నుండి బయటపడాలనే ఆలోచన ఆమెను వెనక్కి లాగాయి. కష్టతరమైన ప్రారంభం. అమ్మడం నేర్చుకోవడం. ప్రియా చిన్నగా తన నిరాడంబరమైన వంటగదిలో పచ్చళ్ళు, తీపి వంటకాలు తయారు చేయడం ప్రారంభించింది. ఆమె మొదటి కస్టమర్లు ఆమె పక్కింటివారు, కొందరు స్నేహితులు. ఆహారంపై వచ్చిన అభిప్రాయం చాలా సానుకూలంగా ఉంది, కానీ అమ్మకాలు మందకొడిగా ఉన్నాయి. ఆమె త్వరగా తన అత్తమామలు, భర్త చెప్పింది నిజమని గ్రహించింది. తన ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేయాలో ఆమెకు తెలియదు. ఆమె రుచికరమైన ఆహారాన్ని శ్రమించి తయారు చేసేది, కానీ అది అలానే మిగిలిపోయేది. ఆమె తన గేటు వెలుపల చిన్న చేతితో రాసిన బోర్డును పెట్టడానికి ప్రయత్నించింది, కానీ అది పెద్దగా దృష్టిని ఆకర్షించలేదు. నిరాశ ఆమెను ఆవహించింది. అమ్మకాలు లేకపోవడం, కుటుంబ సభ్యుల సందేహాలు ఆమెను నిరుత్సాహపరిచాయి. కొన్ని రోజులు ఆమె వదిలేయాలని కూడా అనుకుంది, కానీ వారిని తప్పు అని నిరూపించాలనే ఆలోచన, వంట పట్ల ఆమెకున్న నిజమైన ప్రేమ ఆమెను ముందుకు నడిపాయి. పరిస్థితి మారడం. వ్యాపారంలో ఒక చిన్నపాటి కోర్సు. ఒకరోజు తన ఫోన్ను స్క్రోల్ చేస్తుండగా ప్రియా మహిళా వ్యాపారవేత్తల కోసం ఒక స్థానిక ఆన్లైన్ కమ్యూనిటీ గ్రూప్ను కనుగొంది. సంకోచంగా ఆమె తన సమస్య గురించి పోస్ట్ చేసింది. ఆమె ఆశ్చర్యపోయేలా ఆమెకు ప్రోత్సాహకరమైన సందేశాలు, ఆచరణాత్మక సలహాలు వెల్లువెత్తాయి. చాలామంది మహిళలు ప్యాకేజింగ్, ధరల నిర్ణయం మరియు ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్పై చిట్కాలను పంచుకున్నారు. గతంలో కేవలం కాల్స్, సాధారణ మెసేజింగ్ కోసం మాత్రమే తన ఫోన్ను ఉపయోగించిన ప్రియా సోషల్ మీడియా ప్రపంచాన్ని అన్వేషించడం ప్రారంభించింది. ఆమె ఆకర్షణీయమైన ఆహార ఫోటోలు ఎలా తీయాలి, ఆకర్షణీయమైన పోస్టులు ఎలా సృష్టించాలి, సంబంధిత హ్యాష్ట్యాగ్లను ఎలా ఉపయోగించాలి అనే దానిపై లెక్కలేనన్ని యూట్యూబ్ ట్యుటోరియల్లను చూసింది. ఒక చిన్న వ్యాపారానికి కూడా బ్రాండింగ్ ఎంత ముఖ్యమో ఆమె నేర్చుకుంది. ఆమె తన జాడీలు కోసం సరళమైన కానీ ఆకర్షణీయమైన లేబుళ్లను డిజైన్ చేసింది. తన రంగురంగుల పచ్చళ్ళు, రుచికరమైన తీపి వంటకాలను ప్రదర్శిస్తూ ఒక ఇన్స్టాగ్రామ్ పేజీని ప్రారంభించింది. ఆమె నోటి మాట ద్వారా మార్కెటింగ్తో పాటు ఆన్లైన్ ఉనికి యొక్క శక్తిని కూడా నేర్చుకుంది. ఆమె తన సంతృప్తి చెందిన కస్టమర్లను సమీక్షలు వ్రాయమని, తన పేజీని వారి స్నేహితులతో పంచుకోమని ప్రోత్సహించింది. ఆమె సంభావ్య కస్టమర్లకు చిన్న నమూనా ప్యాక్లను కూడా అందించడం ప్రారంభించింది. ఈ వ్యూహం అద్భుతంగా పనిచేసింది. తీపి విజయం మరియు రుజువు. కొన్ని నెలల్లోనే పరిస్థితి మారడం ప్రారంభించింది. ఆర్డర్లు మొదట నెమ్మదిగా వచ్చాయి, తరువాత క్రమంగా పెరిగాయి. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీకి ఫాలోవర్లు పెరిగారు. ఆమె పచ్చళ్ళు, తీపి వంటకాల గురించి స్థానిక వర్గాలలో చర్చించుకోవడం ప్రారంభించారు. ఒకప్పుడు ఆమె కుటుంబానికి చిన్నపాటి వినోదంగా ఉన్న ఆమె వంట సువాసన ఇప్పుడు ఇంటిని విజయం సువాసనతో నింపింది. మొదట్లో విమర్శించిన అనిల్, సరస్వతి నెమ్మదిగా మార్పును గమనించడం ప్రారంభించారు. ప్రియా జాగ్రత్తగా ఆర్డర్లను ప్యాక్ చేయడం, ఆత్మవిశ్వాసంతో విచారణలను నిర్వహించడం, తన ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడం వారు చూశారు. ఒక సాయంత్రం అనిల్ ఇంటికి వచ్చి పంపడానికి సిద్ధంగా ఉన్న ఆర్డర్ల కుప్పను చూశాడు. ప్రియా, ఇది అద్భుతం అని అతను నిజంగా ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే సరస్వతి కూడా ఒక మధ్యాహ్నం ప్రియాకు లేబులింగ్లో సహాయం చేయడానికి ముందుకొచ్చింది. ప్రియా యొక్క చిన్నపాటి ఆహార వ్యాపారం ప్రియాస్ పాంట్రీ స్థానిక ఇష్టమైనదిగా మారింది. ఆమె తన అత్తమామలు, భర్తను తప్పు అని నిరూపించడమే కాకుండా కొత్త విశ్వాసం, లక్ష్యాన్ని కూడా కనుగొంది. ఎలా అమ్మాలో తెలియని మహిళ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న వ్యాపారవేత్త. ఆమె రుచికరమైన ఆహారం ఆమె పట్టుదలకు, ఆమె ప్రయాణం, ఆమెపై ఆమెకున్న నమ్మకానికి తీపి రుజువు.